అబ్బబ్బబ్బబ్బబ్బా! నా పెళ్ళం నన్ను చూస్తే శత్రువును చూసినట్టు చూస్తుంది. దానికి నేను ఏం హానికారం చేసినా చెప్పు. మరి మొగడు ప్రేమంగా చూసుకుందామని లేదే లేదు. అంట అంటది, అంటూ అంటది. దాంతో ఏగందంటే నాకు గగనం అవుతుంది, నాకు గగనం అవుతుంది, నాకు గగనం అవుతుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అంట అలుగుతుంది, అంట అలుగుతుంది. ఏదన్నా విషయం ఉంటే చెప్పే అంటే చెప్పది. దీంతో ఎట్లనో ఏమో నీ అవ్వ పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది కానీ నాకు సుక్కలు ఉంచుతుంది, నాకు సుక్కలు ఉంచుతుంది, నాకు సుక్కలు ఉంచుతుంది. ఫ్లూటు జింక ముందు ఊదు. బయట చెప్పుకుందామంటే ఇజ్జత్ మానం పోతుంది. అది పెళ్ళమాయే నీ అవ్వ. మరి గిది కావన్నాయా గది కావన్నాయా అని అడగచ్చు కదా. ఏది అడగనే అడగది. దాంతో ఏం తిప్పలా ఏం కథ. అబ్బబ్బబ్బబ్బా! బయట శత్రువుతోటన్నా కొట్టాడచ్చు గాని దీంతో నాకు రామ గోస అవుతుంది. అబ్బా సుక్కలు. ఇంటికి పోతే భయం, ఇంటికి పోతే భయం. బయటకు వచ్చింది అనుకో మంచిగానే ఉంటానా, ఇంటికి పోతే భయం అవుతుంది. చిచ్చిచి ఈ మధ్యలోనే ఇది ఇట్లా తయారైంది. పెళ్ళైన కొత్తలా మంచిగానే ఉండే. దీనికి ఏమన్నా తాకిందా గాలి జోకిందా నాకు ఏం అర్థమైతలేదు. నీ అవ్వని ఛాయ తాగి బయటకు వచ్చిన ఆకలి అవుతుంది. ఇప్పుడు అన్నమేయ అంటే పళ్ళెం కింద ఎత్తది, బువ్వేయ అంటే గంజు దొబ్బుతుంది. దాన్ని కొడదామంటే అల్ల అవ్వయ్య చెప్తుంది. నా బిడ్డ ఏం చేసిందని కొడతాను నువ్వు, కొట్టే పని ఏం చేసిందని వాళ్ళేగా పడతారు. అందుకే మూసుకొని సప్పడగున్నది నయం. అందుకే మూసుకొని సప్పడగున్నది నయం. నవ్వుతున్నప్పుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. ఏం చేద్దాం, ముందు పోతే నుయ్యి వెనక పోతే గొయ్యి అన్నట్టున్నది. పోరి మంచిగున్నదని చూసుకుంటే మొత్తం సుక్కలు చూస్తుంది. ఎట్లయితుందో చూద్దాం. నడవనైతే నడవని, ఇప్పుడు కాదు ఇయ్యాల ఏమన్నా. రేపు దాన్ని ప్రేమగా మాట్లాడతా, రేపు దాంతో ప్రేమగా మాట్లాడతా. ఆగో ఈ దిక్కుమాలోడేంది పొద్దుగానే బయట పడ్డాడు. ఇంట్లో కూర అనేది అంటే కూరగాయలు ఏం లేవు. వచ్చినాక కూరగాయలు తెమ్మంట. అగో అవ్వో అబ్బా నా పిల్ల మంచి మూడు మీద ఉన్నది. ఇప్పుడే బుదరకిచ్చి కూరను వనాలి. రవలి రవలి ఓ రవలి. అగో పొద్దుగానే లేచి ఎటు పోయినావు? ఏంటి అట్లా చూస్తాను? ఈ మల్లెపూలు తింటారు ఎవరన్నా? ఏందో చెప్ప. మల్లె పూలు పెట్టుకొని కొత్త చీర కట్టుకొని పోను పట్టుకొని బల్లా మీద కూర్చున్నావు, బల్లా మీద కూర్చున్నావు. ఎత్తు పళ్ళు పెట్టుకొని కప్ప మూతి పెట్టుకొని ఏమీ కావాలనో చెప్పు, ఏమీ కావాలనో చెప్పు. ఇగో రావాలి, చెప్పు చెప్పు అంటావు, చెప్పినాక తిడతావే. మరి చెప్పినాక నువ్వు తిట్టద్దు సరేనా? తిట్టనంటే చెప్తా. ఏం తిట్టగాని ఏందో చెప్పు. ఇగో రావాలి చెప్తానా, ఇగో కౌసు కూర అండవా అని. ఏంది కౌసు కూరనా? నిన్ననే తింటి కాదురా కప్పమ్మతోడా. ఇంకోసారి కౌసు జోలు తీసినా అనుకో గంజ అందుకొని చంపుతా. ఏంది కట్టుకున్న మొగల్ని పట్టుకొని కౌసు అన్ను అంటే అందుకొని చంపుతావా? నీ అవ్వని గంప అందుకొని చంపితే గంట మీద పడాలమ్మా. ఏమనుకుంటారవా? చెయ్యి ఎప్పుడు చూడు కౌసు కౌసు కౌసు. కౌసు లేకుండా బతకవేంది? పుట్నం గింజ అందుకో చంపిననుకో పట్నంలో పడాలి. ఏంది పుట్నం గింజ అందుకొని చంపితే పట్నంలో వాడన్నా? పట్నం తుమ్మ పొరక అందుకొని చంపితే పొరక కావాలమ్మా. ఏమనుకుంటాను? నేను అడిగింది బంగారం అడిగింది, నవ్వేంటి అడిగిందా? కౌసే అన్ను పెట్టువన్న కాదే, దానికంత చించుకుంటావు. ఏంది పట్నం పొరక అందుకొని చంపితే పొరక కావాలనా? నల్ల తుమ్మ పొరక అందుకొని చంపిననుకో రప్ప కావాలి. ఇగో ఇవన్నీ కాదే, నువ్వు కాలుకెత్త మెడకెత్త కాలుకెత్తావు. ఇవన్నీ కాదు గాని నిన్ను చూస్తే టెంప్ట్ అయిపోతున్నా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనేనా? అవ్వో మురారి సినిమాల డైలాగు, పోకి సినిమాల డైలాగు రెండు కలిపి చెప్తారా నాకు? నువ్వేని చెప్పినా నేను కౌసు అన్నా. అబ్బా గతనకి నాలుకంతా గుంజుతాంది. కౌసులు ఏంటి నాకు ముద్ద దిగది, నీకు తెలుసు కానీ. ఈ ఒక్కసారి అంటే అట్లా అని రోజు తింటే ఎట్లా పాడైతుంది? ఏం కాదు, కౌసు తింటేనే బలం, నీకు ఏమైనా
ఇప్పుడు మంచిగానే ఉన్నావు కదా నువ్వు. అంత నీరసం అయిపోయింది, నీరసం అయిపోయింది. मस्त शेड्स ఉన్నారా నీలా? ఆ నువ్వు నీరసమై చేసేదేం లేదు, బగ్గ బలం వచ్చి చేసేదేం లేదు. కూరగాయలు వండుతా, ఇంత దీన్ని మూలగా వండు. అంటే నేనేం పని చేస్తలేనా? ఏం చేస్తలేనా? ఏం పని చేస్తానో అంతగానో. నేను బయట పోయి కష్టం చేసుకురా అంటే ఇల్లు కడతానే. మూడో దీని పక్కకు వండి అంటావు, మూడో దీని పక్కకు వండి అంటావు. గవ్వని కాదు, నువ్వు వండుతా వండవా నాకు చెప్పు. అబ్బో బగ్గ కట్టం చేస్తాను, కట్టం చేసినవి అన్నేవి. ఏమి లేదే పల్లె పూలు పెట్టుకున్నావు, చీర కట్టుకున్నావు, జాకెట్ కొనుక్కున్నావా? నా పైసలతో కాదే నువ్వు కొనుక్కున్నది. అబ్బో ఇక నువ్వు కొనిస్తే ఆగనే ఆగకపో మొగోడా. ఇవి నేను కైకిలు పోయి కొనుక్కున్నా. అంటే నేను ఎప్పుడు ఏం కొనియలేదా నీకు? అవ్వో ఏం కొనిచ్చినావు? పెళ్ళైన కొత్తలో 4 చీరలు కొనిచ్చినావు. అవే ఉతుకుతానా, దండం మీద ఎత్తానా? కట్టి కట్టి నారలు లేసినాయి అవి. అయ్యో నారలు వేస్తా మళ్ళీ 4 చీరలు కొనిస్తేనే 4 సంవత్సరాలు మా వెళ్తుంది కానీ కౌస్ అండే శివ ఏం పైసలతోటి చీరలు కొనుక్కోవచ్చు. అబ్బా కౌసు తింటే కడుపు నిండుతుంది, చీరలు కొనుక్కుంటే ఏమత్తదే కడుతో బీరోలో పెడతావు. అదే కౌసు కూర తిన్నామనుకో ఆరోగ్యానికి మంచిది. అట్లా రోజు తింటావే? అరే నేను నీసులేంది తినాను నీకు తెలుసు కానీ నన్ను గిట్లెందుకు చంపక తింటానవే? నువ్వు వండవా చెప్పు, నాకు అబ్బాయి సమాధానాలు చెప్పకు. నువ్వు నన్నెందుకు చంపక తింటాను నేను చెప్పపో. అరే మరి నీకు చిన్న బుద్ధి అయిన రోజు వర్షం పడ్డప్పుడు ముసురు పడ్డప్పుడు మంచిగా దగ్గర గోలించుకొని మసాలా వేసుకొని తిందాం, మేక మాంసం దే జుట్టు కోడి కోల్చుకారని అంటావు కదా. నీ అచుంటు మనసు నాది కాదా? నువ్వు ఒరినా గిచ్చుకున్నా నేను కూరగాయలు వండుతా, దాంతో తిను. అంటూ ఇప్పుడు అండవానే, నువ్వు అండపోతే నేను అలుగుతా పో. అలుగు ఎవరి కోసం? నేను ఏమైనా కూర అన్నానన్నా? తాత కూరగాయలు ఉన్నాయని చెప్పినా తింటూ లేకపోతే లేదు, కడుపులో కాలితే నువ్వే తింటావు. అందుకే ఎందుకంటే పెద్దలు అట్టిగా అన్నారానే, పెళ్ళం చేపు చూస్తుంది, తల్లి కడుపు చూస్తుంది అంటారు. అందుకే తల్లే పెళ్ళమే. నీ అవని నీకేమన్నా నన్ను చూస్తే గోత అనిపిస్తుందానే? అండపో అంటాను, అలిగినా కూడా అండవానే. అదే నీ వాళ్ళు వస్తే ఇంకా మా అవ్వ వచ్చింది, మా అయ్య వచ్చిండు, మంచిగా తొడ మాంసం కిలోన్నర బొక్క లేకుండా అంటావు. మా వాళ్ళు వస్తే ఏడాదికి ఒకసారో నెలకు ఒకసారో వస్తారు. అలా కంటి పెట్టిన పద్ధతి ఉంటది. నువ్వు వారం రోజులు నీసు తింటా అంటాను. అట్లా తింటే అర్షములు సత్తావు, అట్లా తింటే చీరుతారు నిన్ను. నన్ను చీరని దబ్బుడుకం పెట్టి కుట్లేని కౌసులేంది నేను ముద్ద తినా. ఆయన కౌసు అంటే నాకు కన్న తల్లితోడు సమానమే. मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ నువ్వు ఎన్ని చెప్పినా నేను కౌసు కూర అండా, కూరగాయలు వండుతా, తింటే తిను లేకపోతే లేదు. అబ్బా రవలి గట్లనకే ఈ ఒక్కసారండి, తర్వాత వారం ఒక్కసారి అండు, అప్పుడు తింటా గాని ఇవాళ అయితే అండ అనకే. అన్నుడు లేదు ఏం లేదు, ఊకే ఆడి వాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళు ఇస్తాను. పోయి కూరగాయలు లేపో. అండవానే అండా అరే అంటే అంటే పోయి టమాటాలు మిరపకాయలు లేపో, అండుతా. అబ్బా టమాటా మిరపకాయల 2 కోడిగుడ్లు కొట్టిపోయే కమ్మగుంటది. అగో కౌసు కూరనే అద్దంటే మళ్ళీ కోడిగుడ్లు అంటే చక్కగా పోయి టమాటాలు మిరపకాయలు లేపో. అవ్వ నువ్వు అండటట్టు లేవు, నాకు పానం అంతా కావరైతుంది. ఏదైతే కడుపులు వేసుకుంటది. నేను చెప్తావు నువ్వు కౌసు అన్నప్పుడు నీ సంగతి. మా సరేది నార్మడి దున్నినా మొలక చల్లాలి, నాటేయించిన అంటే నా పని అయిపోతుంది. ఓ శంకరి ఎటు పోతున్నావురా? నీకు ఏడ పని లేదు, రీకాం లేనోనికి రకం ఎక్కువ అన్నట్టు మంచిగా పనులన్నీ చేసుకున్నాడు, చెట్టు కింద కూర్చున్నాడు. ఏందిరా ముఖం అంతా ఎట్నో పెట్టుకున్నావేంద్రా? ముఖం ఎట్లా పెట్టుకుంటే నీకేందిరా? ఎందుకు పిలిచినావు చెప్పు. అయ్యో పిలుతనే కడతావు, గందగానం కోపానికి వస్తున్నావు. ఏమైందిరా ఇంటికాడ? ఇక నా ఇంటికాడ 1.25 ఉంటాయిరా, అన్ని నీకు చెప్పుకుంటా పోవన్నా. నీకు రందా రావుసా? నీ అవ్వ మంచిగా నిన్ను ఇంట్లో మంచిగా చూసుకుంటది, మంచిగా ఉంటాను. మా పనే గిట్లున్నదిరా, నా పనే గిట్లున్నదిరా. మా పని గిట్లున్నది, నా పని గిట్లున్నది అంటున్నావు. ఇంటికాడ నీ పెళ్ళం ఇట్లా పుట్టింది అరే గొప్ప తీసి. నవ్వురా నవ్వు, నన్ను చూస్తే నీకు నవ్వొస్తుంది కదా. ఎన్ని రోజులు నవ్వుతావో నేను కూడా చూస్తా బిడ్డ, నీకు కూడా టైం వస్తుందిరా. అన్ని రోజులు ఒకటే తీరు ఉండయి, అన్ని రోజులు ఒకటే తీరు ఉండదు. కొన్ని రోజులు వానకాలం, ఎండాకాలం, చలికాలం. ఇన్నవా? ఇవాళ నువ్వు మంచిగున్నావని కొత్త బట్టలు వేసుకున్నావని కిల్కర నవ్వుతారా వారా? కిల్కన లేదు, కల్కన లేదు. నీదికి చూడు ఇట్లున్నా గాని నా బాధలు చెప్పుకుంటే నేనెటు పోవాలరా? అంటే నీకు కూడా బాధలు ఉన్నాయారా? నువ్వు చెప్పుకుంటున్నావు, నేను చెప్పుకుంటలేను.
గంతే గంతే. అంటే సేమ్ నాకేం బాధలు ఉన్నాయో నీకు కూడా గవ్వే ఉన్నాయారా? ఆ? అంటాను కైరోడా, మంచిగా చెప్పు. ఉన్నాయిరా ఇంటికాడి బాధలు, ఎవరికి చెప్పతారం రా. అంతేనా? అంతే మరి. నువ్వు దాచుకుంటాను, నేను బయట పడ్డా, అంతేగారా? అంతే. అయినా మన బాధలు ఎప్పుడు పోతాయిరా? అబ్బో, ఇంటి సంసారం వెళ్ళదీయరాదు, సముద్రాన్న ఈదచ్చు గాని ఇంట్లో సంసారం ఈదరాదని పెద్దలు అట్టుగానే చెప్పినారు వెనకట. అవును, వెనకటి శాస్త్రాలని వాళ్ళు పెద్ద మనుషులు అనుకుంటుంటే ఇప్పుడు నిజమే అయితానైరా. మనమే గిట్లుంటే ఏం లేని పరిస్థితి ఎట్లరా? అబ్బో, అది ఊహించే తరం కాదురా నాయన, అదో బాధ కాదు. వాడు ఒక్కొక్కడు చెప్పుకుంటాడు. నాకు ఇక్కడ మొన్న పంచాయతీ కాడికి పోయినా, వాడు బూర బొక్కల వాడు ఏడ్చిండు కాళ్ళ మీద పడి, నా పెన్లం గిట్లా గట్లా అని చెప్పుకుంటే నాకు బాధ అనిపించిందిరా మస్తు. అరే ఈడు మంచోడు అయినాక ఇంట్లో పిల్లం మంచిగా చూసుకోదారా? నువ్వు చెప్పేది దాని గురించే కదా. నీకు తెలుసా బోర్లొక్కల పడ్డంటే నువ్వు కొత్తగా చూస్తాను. నేను కనబడ్డప్పుడల్లా బోర్లొక్కల పడేదిరా. నేను కనబడ్డప్పుడల్లా బోర్లొక్కల పడేది, 90 పైసలు అడుక్కునేది అని గోస చూస్తానైతే రామగోసరా నీ అవ్వ. ఇంకో ఆయన పరిస్థితిలో ఇంకొకడు ఎవరన్నా ఉన్నారనుకో, దెబ్బకే చచ్చురా అని గుండె గట్టిది, కంకర్రాజు లెక్క గట్టిగా ఉన్నది. లేకపోతే మన గుండె లెక్క బురద ఉన్నది అనుకో, ఎప్పుడో పోవు. అయితే గాని నీరందిగా కూర్చున్నావు, మంచిగా సోకు తయారైనవు, ఎటు పోదామంటరా? ఇక్కడ కరీంనగర్లో సినిమా పడ్డదని తెలిసింది ఒకటి కొత్తది. పోదామంటే మా దోస్తు గారు ఫోన్ చేసిండు, ఇంకా అత్తలేడికి ఇప్పటికి. అంతేనా? అవ్వా, నువ్వు ఇన్ని బాధలు పెట్టుకొని సినిమా పోతానంటే గిరేటురా. 3 గంటలన్నా తుర్తుంటదని పోడు అంతే. ఆడేమో వస్తుందానా? అంతేనా? ఇంకా 3 గంటలు కడితే 21 గంట ఇంట్లో టార్చరే. అంతేనారా? అంతే. అవురా శంకరి, నువ్వు కూడా రాదురా. ఆ 3 గంటలు నువ్వు కూడా నిమ్మలంగా తృప్తి పడచ్చు. తృప్తి లేదు, గిర్తి లేదు. నువ్వు పోరా, ఇక నా బాధ నేనేందో అనుభవిస్తా. చెప్తున్నాను నీ చెడంగా చూడాలంటారు. నువ్వు రారా అంటే అత్తనే లేవు. అబ్బా, ఇడు ఫోన్ చెప్తుండ్రా. ఏమైందిరా పోడా, చింత చెట్టు కింద ఎంతసేపు కూర్చోవాలి? రా జల్దీ. అరే పోయేస్తారా సినిమాకు? ఇక నువ్వు, నేను పోతా ఇంటికి. మీ చెల్లి వచ్చింది గానే, మీరు లోపల వండురి, నేను బల్ల విన వంటపో. ఎప్పుడు తెల్లాడుతుందో, ఎప్పుడు కోడి బొక్క కొరుకుతుందో. దోశలు వేసి తింటే నశాలానికి దాకా అద్దు తాత నువ్వు ఏ తాతవో నాకు తెలియదు కానీ అద్దు తాత నువ్వు చెప్పినట్టే ఇంటే తాత. అద్దు తాత నువ్వు చెప్పినట్టే ఇంటే తాత. అద్దు తాత తాత అద్దు తాత. ఏంది ఇది కలనా? ఎవరో 12వ తాతనే మనం వంటక తింటున్నామని ఆయన మొక్కలేమని నన్ను కళ్ళొచ్చి గుంజుకపోతుండే. తొందరగా తాతకు కోను కోసి మొక్కుదామే. నేను కూడా అన్ననే, ఈ 12వ తాత ఎవరని అంటే తాతల్ని కన్నా తాత నేనే అన్నాడే. సరే అక్క. మన తాగబుద్ధి అవుతుంది, నాకేమో ఒక్కనికో తాగబుద్ధి కాదు. ఎవరు దొరుకుతలేడు, ఎవరన్నా దొరుకుతాడో ఊళ్ళే. అవో శంకర్ అని ఎటు పోతానే అంటారు. ఇక మొత్తం నాకు తెలిసి మందు తాగేంద్రా, నువ్వు సంతోషంగా ఉన్నావు కాబట్టి మందు తాగుతా అంటాను. నేను బాధలున్నారా? ఓ పిచ్చన్న, సంతోషంలోనే తాగపోయినా ఏం కాదు కానీ బాధలు ఉన్నప్పుడే మన తాగన్నే. అయినా నీ బాధ ఏంది చెప్పు? నా బాధలు చెప్పుకుంటా పోతే ఇవాళ రేపు ఒడవదిరా, పెద్ద సినిమా తీయచ్చు 1, 2 అని. సినిమా తీసే అంత బాధ ఉంది అరే నీకు? పడే జోకెత్తువేంది శంకర్ అన్న నువ్వు అంతా? నీకేం ఏర్పడుతుందిరా? గట్టన అంటావు, అవ్వవినా బువ్వగానివి. టైం కండి పెడతారు, ఊళ్ళో తిరుగుతావు, కడుపు నిండా తింటావు, పండుకుంటావు, లేస్తావు, ఎవరైనా తాగితే బొత్త వరగ తాగుతావు. అయినా పెళ్లి చేసుకుంటే నీకు తెలుస్తుందిరా బాధ.
పెళ్లి చేసుకుంటే తెలుస్తుందిరా నీకు బాధ. పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటావు కానీ బాధలు ఎందుకు అత్తయ్య శంకర్ అన్న? నువ్వు భలే చెప్తావు. రేపు నేను పెళ్లి చేసుకుంటావు, ఏం బాధలు వస్తాయో చూస్తా నేను. చేసుకోరా, చేసుకున్నాక 6 నెలలకు నాకు కలిసి ఇదే మాట చెప్పాలి, అర్థమైతుందా? నాకెందుకు అర్థం కాదన్నా? 6 నెలలు కాదు 10 సంవత్సరాల తర్వాత అడిగినా కూడా ఇలానే చెప్తా నేను. ఇప్పుడు గవర్న ఎందుకన్నా? పోయి తాగుదాంపా, మన తాగుదాంపా, బాధలు ఉన్నావు కదపా. అంతే అంట వారా? అంతే పా నాడు పా. అయితే మారా వెంకటేశు, ఏం మంది తాగిస్తావురా? బీర్లు తాగుదామా, అటు తాగుదామా? అంత మబ్బులా పట్టది కానీ హాట్ తాగుతున్నా మంచిగా వేడిగా మస్తు ఉంటది. అంతే అంటవా? ఆయన బీర్లు తాగితే సడిదైతది, అక్షం అక్షం అని తుమ్ముతాం. అదే ఆటు తాగినాం అనుకో వెచ్చగుంటది. అయితమే గాని వాళ్ళకు మరి స్టఫ్ ఏం తీసుకుంటావురా? చికెన్ తీసుకుంటావా? చికెన్ ఫ్రై చేపిస్తా. ఆయనతో అక్కడికి పోయినాక గుడాలు గిడాలు అనవు కదా? చికెన్ ఫ్రై చేపించరే. అంతేనా? చికెన్ ఫ్రై ను వాళ్ళకు రొట్టెలు ముంచుకుంటుంటే ఈ మబ్బులకు మంచిగా అనిపిస్తదిరా, ఈ మబ్బులకు మంచిగా అనిపిస్తదిరా. కమ్మగా తినచ్చు, పెగ్గేయచ్చు, ముక్క పెట్టచ్చు, పెగ్గేయచ్చు, ముక్క పెట్టచ్చు. ఏమంటావురా ఇక్కడ? మళ్ళీ ఆయన తాగి తిన్నాక చెరసాగం అనవు కదా? మొత్తం నేనే చూసుకుంటాను. మన జేబులో రూపాయి లేదు, ఊళ్ళో నేను పేరున్నోడిని. ఆడికి వచ్చినాక నన్ను ఇరికిచ్చినాం అనుకో ఇజ్జత్ మానం పోతది, ఇజ్జత్ మానం పోతది. అర్థమైతుందా? మరి మొత్తం నువ్వే పెట్టుకోవాలా? అబ్బా మొత్తానికైతే కోడి కూర వాసన కమ్మగా వస్తుంది, ఉడుకుతుంది. ఇక సంపుడు మంజం పెట్టాలి. ఇక ఆ మనిషి తాతకు మొక్కి కోని కోసినాం కదా, కూర అయింది మొక్కుదుదా? కూర అయితే నేనెందుకు మొక్కండి? నా కళలకు వచ్చిండు ఏమన్నా? మీ చెల్లె కళలకు వచ్చిండు, మీ చెల్లెని మొక్కువాను. అయ్యో నువ్వు కూడా మొక్కుదుదా రాదు? మా బావకైతే చికెన్ తినిపించిన మస్తు సంతోషపడతాండు కావచ్చు. అగో బావా చికెన్ తిన్నా మొక్కింది కానీ కొద్దిగా మసాలా ఘాటు ఎక్కువైందే. నువ్వు రాకపోతే మీ అక్క చికెన్ అండపోవు, నేను తినపోతును. ఆయన అలిగి పంటును, మా ఇద్దరికి లొల్లావు. మంచి పని చేసినవే. మీ అక్క అన్నం రోజు నేను ఇట్లనే పిలిపిస్తా, ఇట్లనే ప్రాణం వేసుకొని తిందాం. ఏమంటావు? సరే బావా నువ్వు చెప్పినట్టు ఇంకా. మొత్తానికైతే చికెన్ తిన్నావు బావా. నేను చెప్పలే నీకు చికెన్ తినిపిస్తా అని. కమ్మగా ఉన్నదే కానీ మసాలా ఘాటు ఎక్కువైంది. ఏమన్నా కడుపులో మంట వస్తుంది కావచ్చు. ఏం కాదు, చల్లదాగుతా నిమ్మకాయ విండుకొని. సరే బావా చికెన్ అయితే తిన్నావు కదా, తర్వాత పని అదే ఉంటుంది. అదే కానీ నాకు కడుపు మండన్నా చూస్తానవా అని. నువ్వు మనిషి పెరిగినావు అనుకున్నా గానీ నీ బుర్ర పెరగలేదు అనుకున్నానే నేను. మంచిగానే పెరిగింది, మంచిగానే పెరిగింది. అక్క ఎట్లయినా నీ సినిమా చూడలేకపోతున్నా అంటే బావ కోసం చూడలేక వచ్చింది. ఆయనకు 3 రోజులకు ఒకసారి తినబుద్ధి అవుతుంది చికెన్. అట్లా 3 రోజులకు ఒకసారి అత్తనే ఉంటావా? అయినా బావకు మానం లేదా అక్క? ఎవరైనా 3 రోజులకు ఒకసారి తింటారా? కావచ్చు 10 రోజులకో వారానికి ఒకసారి తినాలి. కానీ ఏందే మర్దరా చికెన్ తిన్నాను మానం గినమని మాట్లాడతాను. నల్ల మొక్కపోడా ఇంకోసారి కౌసు గీసు అన్నావు అనుకో పంపిస్తా. అయినా నీకు మంచిగా చెప్తే తింటావా నిన్ను? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ఆర్ క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టు.